హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్లో ఉంటారో, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ నుండి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా, రీయూనియన్ అవుతుందా లేదా, ఆర్ మూవ్ ఆన్ అయిపోవడం బెటరా అన్నవి క్లియర్గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో మీకు రెజనేట్ అవ్వట్లేదు అని అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అండ్ ఈ రీడింగ్ ఏ రాజు వారైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రం ఇంపార్టెంట్. Me person present energy temperance under the like 2 of wands. So me person present energy temperance, which means చాలా స్లో మూవింగ్. రైట్ నౌ తను ఏదైతే గో త్రూ అవుతున్నారో ఆఫ్టర్ సెపరేషన్, ఆ ఫీలింగ్స్ని తను గో త్రూ అయ్యే విధానాన్ని మొత్తం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ రిగార్డింగ్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలా, యాక్షన్ తీసుకోవాలన్న దాని గురించి కూడా అంత రష్ లేదు మీ పర్సన్కి. బికాస్ తను ఆలోచిస్తున్నారు, టైం తీసుకోవడం మంచిది. ఎందుకంటే తన కరెంట్ ఫీలింగ్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్, 9 of wands అండ్ చారియట్. ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్కి చాలా ఫియర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఎక్స్పెషల్లీ కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీకి సంబంధించి తను స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇవ్వగలరా లేదా, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తే తను కమిట్మెంట్ ఇవ్వగలరా లేదా అని అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. తనకి చాలా అబ్స్టికల్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎమోషనలీ మీతో ఫైటింగ్స్ అవ్వచ్చు, లేదా ఫిజికల్ డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు, లేదా ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు. ఏ రకంగా అయినా సరే దీన్ని ఓవర్కమ్ చేయగలనా లేదా అన్నది మీ పర్సన్కి అంత క్లారిటీ లేదు. సో అందువల్ల ఇక్కడ మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు. చారియట్ ఎనర్జీ ఎక్కువగా ఈ రిలేషన్షిప్ లో తను మళ్ళీ వస్తే వచ్చే కాంప్లికేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా తట్టుకొని నిలబడగలనా, చారియట్ దిస్ వే ఆర్ దట్ వే. బట్ తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది, టు బీ హానెస్ట్, ఇంకా మర్చిపోలేదు. బట్ ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఆర్ నాట్, అంటే నేను మళ్ళీ యాక్షన్ తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందా లేదా అన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఇంటెన్షన్స్ 8 of cups, Queen of Pentacles, 7 of cups. ఈ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడానికి రీజన్ తను వాకౌట్ చేయడం కానీ లేదా మీరు వాకౌట్ చేయడం కానీ. ఇన్ కేస్ తనే వాకౌట్ చేస్తే మళ్ళీ తను మీ లైఫ్లో తిరిగి వస్తే మీరు ఎలా తీసుకుంటారు, మీరు మాట్లాడతారా లేదా, ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇన్ కేస్ తన యాక్షన్ తీసుకున్న తర్వాత మీరు మాట్లాడకపోతే అది తీసుకోవడం మీ పర్సన్కి చాలా కష్టం. ఆర్ మీరు వాకౌట్ చేసి ఉంటే తన యాక్షన్ తీసుకున్నా మీరు మళ్ళీ ఎస్ చెప్తారా లేదా అన్నది కూడా మీ పర్సన్కి క్లారిటీ లేదు. సో తను ఎక్కువ మిస్ అవుతున్న ఫీలింగ్ కన్నా ఒక రకమైన కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి. అండ్ చాలా చాలా డీప్ థింకింగ్ అయితే ఉంది. 2 of wands. తను ఏ డిసిషన్ ఫైనలైజ్ చేయాలనుకోవట్లేదు. ఒక్కొక్కసారి యాక్షన్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి యాక్షన్ తీసుకోకపోతేనే బెటర్ అనిపిస్తుంది. సో మీ పర్సన్ ఏ డిసిషన్ తీసుకోవాలో ఒక క్లారిటీ లేక ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో అయితే ఉన్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసెస్, క్యాన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ క్యాన్సర్, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ సాజిటేరియస్ ధనుసు రాశి. సో ఒక రకమైన కన్ఫ్యూజన్ కావాలని అనిపించినా సరే, ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తే తను అనుకున్నది మీకు చేయగలరా లేదా, తను 100% తను పెట్టగలరా లేదా అని ఒక కన్ఫ్యూజన్, ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు.
అందుకే తన ప్రెసెంట్ ఎనర్జీ టెంపరెన్స్, విచ్ మీన్స్ పేషెన్సీ, గోయింగ్ త్రూ ద సిచ్యువేషన్స్, ఇవన్నీ. అందువల్ల మీ పర్సన్ కి ఏ డిసిషన్ తీసుకోవాలన్నది క్లారిటీ లేదు. అండ్ 2 of Wands వెరీ వెరీ డీప్ థింకింగ్ లో ఉన్నారు. సో తను ఏం చేస్తారు, ఏం చేయరు, యాక్షన్ తీసుకుంటారా లేదా, మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా, దాని చూద్దాం మనం కంపల్సరీ. దానికన్నా ముందు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. In May present energy, 9 of Cups, under the deck 10 of Swords, Queen of Cups, the Fool and 2 of Swords, intentions, the Tower, 7 of Wands and Page of Pentacles. May present energy 9 of Cups, which means మీరు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీలో ఏదైతే ఎమోషన్స్ రైట్ నా ఉన్నాయో వాటిలన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మెడిటేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆర్ మీ కోపాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎస్, బికాస్ మీరు ఈ పర్సన్కి మీరు ఎమోషనలీ కనెక్టెడ్ ఉన్నారు. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే బాగుండు అనే ఒక థాట్ ఉంది మీకు. బట్ అగైన్ సమ్ క్రాస్ రోడ్స్ ఎనర్జీ, 2 of Swords. మీరు అనుకుంటున్నారు, బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో అనేది మీకు కూడా తెలుసు. మీ ఇంట్యూషన్ అది మీకు చెప్తుంది. బికాస్ ఈ రిలేషన్షిప్ లో మీరు చాలా చాలా గోత్రూ అయ్యారు, ఇప్పుడు కూడా చాలా చాలా గోత్రూ అవుతున్నారు. సెపరేషన్ ఎవరి వల్ల అయినా కావచ్చు, బట్ మీరు ఎమోషనల్లీ ఇన్వెస్టెడ్ ఉండడం వల్ల మీరు ఒక టవర్ మూమెంట్ ని ఫీల్ అవుతున్నారు. బికాస్ టవర్, 7 of Wands అండ్ Page of Pentacles. ఎస్పెషల్లీ 7 of Wands అంటే ఒక రకమైన డిఫెన్సివ్ ఎనర్జీలో మీరు ఉన్నారు. అండ్ మీకు చాలా కమ్యూనికేట్ చేయాలని ఉంది. మీరు ఏదైతే గోత్రూ అవుతున్నారో అది మీ పర్సన్ కి తెలియజెప్పాలని మీరు అనుకుంటున్నారు. బట్ మీరు ఏమని ఫీల్ అవుతున్నారంటే ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ వీక్, ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. అది కూడా ఆలోచిస్తున్నారు. బికాజ్ ఏ రిలేషన్షిప్ అయినా ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అంతగా లేదు అని అయితే మీకు ఉంది. అండ్ 7 of Wands, ఎప్పుడు మీరే రిలేషన్షిప్ కోసం ఏదో చేయడం, ఇప్పుడు కూడా మీరే ఎక్కువ అగ్రెసివ్ మోడ్ లో ఉన్నారు. బట్ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, ఒక కన్ఫ్యూజన్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ మీకు ఏదో చేయాలి, ఏదన్నా చేసినా సరే రియూనియన్ అయితే బాగున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఎక్కడో ఒక చోట క్రాస్ రోడ్స్ ఎనర్జీ కూడా ఉంది. వై? బికాస్ 10 of Swords, మీరు ఈ రిలేషన్షిప్ వల్ల చాలా చాలా ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతున్నారు. ఎక్కువ మీరే హర్ట్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ లో. ఇది మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. బికాజ్ రిలేషన్షిప్ అంటే ఏ రిలేషన్షిప్ అయినా మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి, మనం ఉన్న హ్యాపీనెస్ ని కొద్ది గొప్ప యాడ్ చేయాలి. అంతేగాని ఎప్పుడు సఫర్ చేస్తూ ఉంటే అది టాక్సిక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. అగైన్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం. 3 of Wands, King of Swords, Knight of Wands, under the deck 9 of Swords. అగైన్ మీ పర్సన్ కి యాక్షన్ తీసుకోవాలన్నా అగైన్ ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది ఇక్కడ. ఒకసారి ఓకే తీసుకుందాం అనుకుంటున్నారు, ఒకసారి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో ఒక క్లారిటీ మిస్ అయింది. అగైన్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఇక్కడ ఒకసారి క్లారిఫై చేద్దాం. Hermit, 2 of Pentacles, 7 of Pentacles and Page of Cups. Again waiting energy, clarify చేసిన సేమ్ ఎనర్జీ వచ్చింది. The Hermit, 2 of Pentacles, 7 of Pentacles and Page of Cups. సో అగైన్ నాకు ఇక్కడ యాక్షన్ అయితే కనిపించలేదు. మీ పర్సన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, బట్ ఇక్కడ టైం తీసుకున్నట్టే కనిపిస్తుంది. సో ఐ థింక్ మీ పర్సన్ మీ ఇమీడియట్ ఫ్యూచర్ లో అయితే యాక్షన్ అయితే కనిపించట్లేదు. ఎవరైతే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారని వెయిట్ చేస్తూ ఉంటారో, నో, ఇక్కడ నాకైతే యాక్షన్ కనిపించడం లేదు. బట్ కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. బట్ కొంచెం టైం పట్టొచ్చు, బట్ ఇమీడియట్ ఫ్యూచర్ లో అయితే లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, చారస్, ఎక్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ వోగో. సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? అది Emperor,
డెవిల్, 4 of Wands అండ్ ఎంప్రెస్. మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్కి చాలా ఈగో, చాలా స్ట్రబన్ మీ పర్సన్. తన యాక్షన్ తీసుకోకపోతే నేనెందుకు తీసుకుంటాను. యూ ఆల్సో విల్ బీ ఇన్ యువర్ ఎనర్జీ విచ్ ఈస్ ఎంప్రెస్. జెండర్ కాదు, నేను ఎంపరర్ ఎనర్జీ చెప్తున్నాను. బోత్ ఆర్ ఈక్వల్. సో తను ఎంపరర్ లో ఉంటే నేను ఎంప్రెస్, అంటే తను చేయకపోతే నేను ఎందుకు చేయాలి. డెవిల్ విచ్ మీన్స్ మీరు ఏమనుకుంటున్నారంటే కంట్రోల్ చేస్తున్నారు, తనదే అప్పర్ హ్యాండ్ అవ్వాలని అనుకుంటున్నారు. ఈవెన్ దో మీకు రీయూనియన్ అవ్వాలని ఉన్నా తను ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి నేను ఎందుకు తీసుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో అయితే మీరున్నారు. సో లెట్స్ సీ వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. అంటే మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, అసలు రీయూనియన్ అవుతుందా. ద మూన్, 5 of Swords, ద సన్. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని ఉండొచ్చు, లియో ఫైర్స్ అని ఉండొచ్చు, ఏస్ ఆఫ్ కప్స్, 5 of Pentacles, ఓకే, 4 of Pentacles అండ్ టు బి హానెస్ట్ ఇక్కడ నాకు రియూనియన్ అయితే ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. బట్ మీకు ఒక రియలైజేషన్ వస్తుంది, మీకు చాలా ఇంపార్టెంట్ అని ఒక సెల్ఫ్ లవ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఓకే ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసాము, లేదా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నాము, ఇప్పుడు బయటకు వచ్చి మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన లైఫ్ గురించి మనం ఆలోచించుకోవాలి, మన హ్యాపీనెస్ ఎప్పుడు మన మీద డిపెండ్ అయి ఉండాలి. ఇలాంటి ఒక క్లారిటీ వచ్చి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అయితే కనిపిస్తుంది. బట్ ఎవరికైనా కొంచెం కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ నాకు ఇక్కడ కంప్లీట్ రీయూనియన్ అయితే ఏం కనిపించట్లేదు. సో లెట్స్ సీ ద యూనివర్స్ గైడెన్స్. Queen of Swords, King of Pentacles, స్టార్ అండ్ 4 of Cups. అగైన్ జరిగిపోయిన దాని గురించి, మిస్ అయిపోయిన వాటి గురించి ఆలోచిస్తే మీకు ప్రెసెంట్ లో మీరు ఫోకస్ చేయకపోతే మీకున్న ఆపర్చునిటీస్ అవ్వచ్చు, గుడ్ రిలేషన్షిప్స్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ సెట్ అండ్ మెయింటైన్ బౌండరీస్, ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ లైఫ్ లోకి ఎవరైనా రావాలంటే ఇలా ఈజీగా వచ్చేయకూడదు, దానికి కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవాలి మీరు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ విచ్ మీన్స్ టేక్ యాక్షన్. మీరు ఏదైనా చేయాలి అనుకుంటున్నారు బట్ చేయలేకపోతున్నారు అంటే టేక్ యాక్షన్. అండ్ ది స్టార్ ఈజ్ ఆల్ అబౌట్ హీలింగ్. మీకు యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, ఓవర్ థింకింగ్ ఉన్నా, మీరు హీల్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం. ఎనర్జీ ఆరకల్ మెసేజెస్. ద వరల్డ్. అగైన్ మీరు మీతో కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల మీ లైఫ్ గురించి మీకు క్లారిటీ వస్తుంది. కమ్యూనిటీ అంటే అగైన్ మీలో చాలా మంది కమ్యూనిటీ గ్యాదరింగ్స్ అటెండ్ అయ్యే అవకాశం ఉంది. లైక్ ఎంగేజ్మెంట్ సెరమనీస్, ఫ్యామిలీ పార్టీస్, గెట్ టుగెదర్స్, వాట్ ఎవర్. బ్రోకెన్ హార్ట్, మీలో చాలా మంది చాలా సాడ్ గా ఉంటాయి, బ్రోకెన్ హార్ట్ తో ఉంటాయి. హీలింగ్ అనేది చాలా చాలా వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీకు ఏమైనా ఫియర్స్ ఉంటే వాటిలో ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. ఫుల్ మూన్ ఇన్ చౌరస్. మీరు కానీ మీ పర్సన్ కానీ చౌరస్ ఎక్స్ అని ఉండొచ్చు, స్కోపియో వాటర్స్ అని ఉండొచ్చు. మీరు చాలా పెద్ద పెద్ద కళలు కంటూ ఉంటారు, బట్ వాటిని నిజం చేసుకోవడానికి మీరు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటున్నారు. బికాస్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జిక్యూటింగ్ దట్ ప్లాన్ సక్సెస్ఫుల్లీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. మీకు మీ పర్సన్ కి ఆల్రెడీ స్ట్రాంగ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. కీప్ అన్ ఓపెన్ మైండ్. యూర్ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్. ఆల్వేస్ మీ పార్ట్నర్ గురించి ఆలోచించినప్పుడు ఓపెన్ మైండ్ తోనే ఉండండి. ఇలా ఉండాలి అని మీరు అనుకుంటే డిసప్పాయింట్ అవుతారు. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. అగైన్ మీ లైఫ్ కంట్రోల్ ఎవరి చేతిలోని పెట్టద్దు. ఓకే, యు ఆర్ ద బాస్. ఓకే, సో యూ హ్యావ్ టు టేక్ the responsibility of your life. Sunglasses, watching, looking, stalking, gaslighting, perception, focusing out. Someone is watching you. మిమ్మల్ని ఎవరో వాచ్ చేస్తూ ఉన్నారు, ఆర్ మీరు ఎవరినన్నా వాచ్ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకుంటే కనుక అలా చేసుకోకండి. సెపరేషన్, సాడ్నెస్, మిస్సింగ్ యూ, థింకింగ్ అబౌట్ యూ, ఎర్నింగ్ అండ్ అన్ష్యూర్ ఆఫ్ ఫ్యూచర్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సెపరేషన్ లో ఉన్నారని అర్థం. ఫోటోగ్రాఫ్, లుకింగ్ ఎట్ యువర్ ఫోటోస్, మిస్సింగ్ యూ, నాస్టికల్ మేక్ న్యూ మెమరీస్. ఎవరైతే సెపరేషన్ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మిస్ అవుతున్నారు, మీ ఓల్డ్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటున్నారు, మీ ఓల్డ్ ఫొటోస్ తీసుకొని ఆలోచిస్తూ మిస్ అవుతున్నారు అని అర్థం. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.